హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులందరికీ చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. రైతు భరోసా డబ్బులు ఈరోజు విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎవరెవరికి 6,000 రూపాయలు జమ అవుతాయి, కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలాంటి అన్ని ముఖ్యమైన వివరాలను ఈ వీడియోలో సులభంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధుల విడుదలను ఈరోజు జూన్ 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని శిల్పకళ వేదికలో సాయంత్రం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో విడతల వారీగా ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున జమ చేసే ప్రక్రియ మొదలు కానుంది. జూలై 15 నాటికి ఈ చెల్లింపులు పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే సుమారు 9,000 కోట్ల నిధులను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జూన్ 15 నాటికి కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా పెట్టుబడి సహాయం పొందేందుకు అవకాశం ఉంది. అయితే అలాంటి రైతులు జూలై 5లోపు సంబంధిత దరఖాస్తును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, బ్యాంకు వివరాలు మరియు అవసరమైన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అధికారిక ప్రకటనలు లేదా సంబంధిత శాఖ నుంచి వచ్చే తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండండి. అలాగే రైతు భరోసాపై మంత్రి తుమ్మల బిగ్ అప్డేట్ ఇచ్చారు. నేడు 2 ఎకరాల లోపు ఉన్న అన్నదాతలకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిగతా వారికి దశల వారీగా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు. నేడు తొలి విడతలో 41.37 లక్షల మందికి 2,482 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎకరానికి 6,000 రూపాయలు, 2 ఎకరాలకు 12,000 రూపాయలు జమ అవుతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతర రైతు సోదరులతో కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయా లేదా ఇంకా రావాల్సి ఉందా? కామెంట్లో మీ జిల్లా పేరు కూడా తెలియజేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.